బాబీని స్కూల్ నుండి ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు డ్రైవర్. ఇక అక్కడే ఉన్న స్వరాని చూసి బాబీ అయితే డ్రైవర్ ఒకసారి కారు ఆపు అని చెప్పి అంటాడు. ఇక స్వర అయితే అక్కడ సారంగితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో బాబీ అయితే కారు దిగి స్వర దగ్గరకు వెళ్ళి అమ్మాయి మేడం అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక బాబీని చూసి స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బాబీ, ఏంటి బాబీ ఈరోజు నువ్వు స్కూల్కి రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని బాబీ అయితే అమ్మాయి మేడం ఈరోజు స్కూల్కి వచ్చాను కానీ కొంచెం లేట్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే అవును, నేను నీకోసం వచ్చాను, ఎదురు చూసి చూసి నువ్వు ముందే వెళ్ళిపోయావేమో అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాను అని చెప్పి స్వర అంటూ ఉంటుంది. ఇక బాబీ అయితే స్వరతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మాయి మేడం ఇక మీద నేను మిమ్మల్ని కలవడం కుదరదు అమ్మాయి మేడం అని చెప్పి అంటాడు. అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాబీ ఏమంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా అమ్మాయి మేడం అని చెప్పి అంటాడు. ఇంతలో వాళ్ళ డ్రైవర్ అయితే ఇప్పుడు బాబీ అక్కడికి వెళ్ళిపోయాడు, సార్కి కానీ మేడంకి కానీ తెలిస్తే నా పని అయిపోతుంది, ఎంత త్వరగా వచ్చిస్తే అంత మంచిది అని చెప్పి డ్రైవర్ అయితే బాబీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను మిమ్మల్ని ఎక్కువ మీద కలవడం కుదరదు, అది మా అమ్మ నాన్న వాళ్ళిద్దరికీ కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నాతో పాటు నాకు కాపలాగా స్కూల్కి మా డ్రైవర్ని కూడా పంపిస్తున్నారు. డ్రైవర్ నన్ను తీసుకుని వచ్చి స్కూల్ అయిపోయేదాకా బయట వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ స్కూల్ అయిపోగానే వెంటనే డ్రైవర్ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నన్ను మిమ్మల్ని కలవనివ్వకుండా మా అబ్బాయి చేశాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాబీ మన ఇద్దరం ఇక కలవడం కుదరదా, నిన్ను చూడకుండా నేను ఉండలేను అని చెప్పి స్వర అయితే అనుకుంటూ ఉంటుంది. బాబీ కూడా అవునా అమ్మాయి మేడం, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అమ్మాయి మేడం అని చెప్పి బాబీ అయితే ఏడుస్తూ స్వరాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి స్వర కూడా బాబీ ఏడవద్దు బాబీ, మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు బాబీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బాబీ ఏడుపు చూసి స్వర కూడా ఏడ్చేస్తూ బాబీని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడే ఉన్న సారంగి అయితే ఏంటి వీళ్ళిద్దరూ, తల్లి కొడుకు బంధం అంటే ఇదేనేమో, అయినా అప్పుడు నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పుకి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అయితే అమ్మాయి మేడం మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అని చెప్పి అలా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి స్వర కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సారంగి స్వరతో నిజం చెప్పేస్తుందా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.